వెరికోస్ వెయిన్స్ మన ఏవిస్ వాస్కులర్ సెంటర్లో విత్ అఫోర్డబుల్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిమాలయ యోగి, సౌర పీఠాధిపతి, సద్గురు శ్రీ 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 ప్రభాకర్ స్వామీజీ గారు. ఒక్కసారి వారితో మాట్లాడండి. స్వామి నమస్తే, ఎలా ఉన్నారు? చాలా సార్ మీరు ఏంటంటే అన్ని చాలా లేటెస్ట్ గా అన్ని బాగా చెప్తున్నారు. ఫేస్బుక్ గురించి, యూట్యూబ్ గురించి అన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఏఐ అని కొత్త టెక్నాలజీ వచ్చింది. మానవ మేధస్సు కంటే కూడా ఇంకా గొప్ప మేధస్సుని కలిగి ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఇక రాబోయే అతి కొద్ది రోజుల్లో కాంకర్ చేసేస్తుంది, మొత్తాన్ని అదే ఆక్యుపై చేసేస్తుంది అని చెప్తా ఉన్నారు. అప్పుడు అసలు మానవాళికే ముప్పు ఏర్పడుతుందేమో అని కూడా డౌట్ పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారో తెలియదు. కంట్రోలింగ్ వ్యవస్థ కూడా ఉంటుందేమో మరి తర్వాత, ఎందుకంటే మనుషులే లేకుండా ఏఐ అయితే ఏం చేస్తారు ఇంకా తర్వాత. మీరేం చెప్తారు చెప్పండి దాని గురించి. మనుషులు ఇదివరకు 3 మూడులు ఎంత అంటే 9 అని చెప్పారు. అలాగే అన్ని అక్కాలు కూడా చెప్పేవారు. ఇప్పుడు 3 తొమ్మిదిలు ఎంత అంటే కూడా చెప్పలేరు, 3 మూడులు అంటే చెప్పలేరు ఇప్పుడు జనరేషన్. ఎందుకంటే తన యొక్క మేధస్సుని యంత్రానికి అప్పచెప్పారు. అయితే మనిషి యాంత్రిక జీవనం మొదలుపెట్టినప్పుడు తనలో ఉన్నటువంటి విద్వత్తు తగ్గుతుందా అంటే కాదు, మనిషిలో ఉన్నటువంటి మేధస్సు తగ్గడం వల్లనే యంత్రం రాబడింది అనేది మా పాలసీ. యంత్రాన్ని మేము అందిస్తున్నాం, వాళ్ళు అనుకుంటున్నారు యాంత్రికాన్ని హిమాలయాల నుంచి ఒక టెక్నాలజీని పోస్ట్ చేస్తాం. ఆ పోస్ట్ చేసిన టెక్నాలజీయే సైంటిస్ట్ సోర్స్ దగ్గరికి వచ్చి సైంటిఫిక్ గా తయారయ్యి యంత్రబద్ధం అవుతుంది. మంత్రమే యంత్రబద్ధం అవుతుంది. ఈ సైన్స్ ముందు లేనిది కాదు, ఇంతకు ముందు ఉన్నటువంటివి అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఏఐ కానీ ఇవన్నీ కూడా ఒక సైకిల్లో బంధించబడుతుంది. ప్రతి కాలచక్రంలో మీరు ఈ సైన్స్ వస్తూనే ఉంటుంది. బృహద్యంత్ర సర్వస్వం అని భారతీయ సనాతన ధర్మంలో భారద్వాజ మహర్షి అందించినటువంటి గ్రంథం బృహద్యంత్ర సర్వస్వం. దాంట్లోకి వెళితే ఇలాంటి యంత్రాలు, ఇలాంటి ఏఏలు, ఇలాంటి అన్ని కూడా ఎప్పుడో ఉన్నాయి. ఏ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పుష్పక విమానం ఉంది. పుష్పక విమానం ఎక్కడుంటుంది అంటే సప్త ప్రాకార నిర్మితమైనటువంటి ఒక కోట. ఆ కోట సముద్ర మధ్యలో ఉంటుంది, చుట్టూ వాటర్. ఎవడు కూడా ఈ సముద్రాన్ని దాటుకుని మధ్యలో వెళ్ళాలి. ఆ సముద్ర మధ్యలో బంగారు గోడ ఒకటి, తర్వాత గోడ ఒకటి, తర్వాత గోడ, ఇలాగా మొట్టమొదటి గోడకి రెండో గోడకి మధ్యలో అక్కడ సైన్యం ఉంటుంది, ఎవరిని రానివ్వరు. తర్వాత అశ్విక దళం, తర్వాత పదాతి దళం, తర్వాత ఇలాగ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేశారు. తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత సంగీతం, తర్వాత నాట్యం, అంటే వాళ్ళు ఉండే క్వార్టర్స్ అలా ఏర్పాటు చేసి ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత గాలిలో లేచి ఉండేటువంటి ఒక బిల్డింగ్. ఎవరైనా గాలిలో ఉండే బిల్డింగ్ స్పేస్ షిప్ అప్పుడే ఉంది, గాలిలోనే ఉంటుంది. కింద స్తంభాలు ఉండు, ఏముండదు, సపోర్ట్ ఉండు. ఎవరు దాన్ని ఆపరేట్ చేయక్కర్లేదు, ఆటో సెన్సార్స్ ఉంటాయి. వాళ్ళకి నచ్చినటువంటి శబ్దం వచ్చినప్పుడు డోర్లు ఓపెన్ అవుతాయి, లేకపోతే మూసుకుపోతాయి. వాళ్ళకి వచ్చిన మంచి మనుషులు వచ్చారు, మంచి దృశ్యాలు వచ్చిన వెంటనే డోర్లు ఓపెన్ అవుతాయి, మరలా మూసుకుపోతాయి. ఎవరైనా శత్రువులు వచ్చారంటే వెంటనే మూసుకుంటాయి. శత్రువులుగా గుర్తిస్తుంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడే ఉందా? శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో గుర్తిస్తుంది. పోనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా గుర్తిస్తుందా? నీ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉందనుకో, వీడు నీకు మిత్రుడు, వీడు నీకు శత్రువు దూరంగా ఉండు అని చెప్పింది అనుకో, ఇట్స్ ఓకే. ఆనాడే ఆ పుష్పక విమానంలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు, అంటే స్మెల్ డిటెక్టర్. ఇప్పుడు ఎక్కడ ఉంది స్మెల్ డిటెక్టర్? స్మోక్ డిటెక్టర్స్ ఉంది, కానీ స్మెల్ డిటెక్టర్ ఇది. అరే గులాబీ పువ్వులు ఎవడో లోపల పెట్టాడు చూడు అని ఏఐ చెప్పాలి. చెప్తే మీ ఏఐ గొప్పదని చెప్పొచ్చు. అలాగే ఎవడో బురద దొక్కుని వచ్చేసాడు లోపలికి ఆఫీసులోకి అని చెప్పాలి ముందే. బురద దొక్కావు, బయట ఉండు అని చెప్పగలిగితే ఆ స్మెల్ డిటెక్టర్ ఉన్నది. శబ్ద, స్పర్శ, అటు నుంచి చల్లటి గాలి వస్తుంది, తలుపు మూసేయి అని చెప్పాలి. ఇంకెంతవరకు ఏకి ఆ శక్తులు రాలేదు. కానీ పుష్పక విమానానికి ఇవన్నీ శక్తులు ఉన్నాయి. సెవెన్ వాల్స్. దిస్ ఈస్ కాల్డ్ ఫైర్ బాల్స్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ద కంప్యూటర్ లాంగ్వేజ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ. మీకు అర్థమవుతుంటుంది పిల్లలు, కంప్యూటర్ పిల్లలు, టెక్ పిల్లలు, టెకీస్, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐ am saying about the block technology, blockchain technology. A chain of softwares are blocking the anti-software. అంటే ఏదైనా యాంటీగా వచ్చినప్పుడు బ్లాక్ చేస్తాయి అన్నమాట వాల్స్. అందుకే ఈ 7 వాల్స్ని పెట్టారు, దాని దాకా వెళ్లకుండా సెంట్రల్లో ఉండేటటువంటి ఆ కోర్కి చేరుకోకుండా 7 వాల్స్ని పెట్టి వాటిలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులకి సంబంధించినటువంటి
ఈ మెటల్ అంటే సెన్సార్స్ని పెట్టి. ఇప్పుడు ఏఐలో కూడా ఇవన్నీ ఉండాలి. ఓకే. ఏఐలో నువ్వు శబ్దం గురించి తెలియకుండా కేవలం విజువలైజేషన్ గురించి ఏఐకి వెళ్ళి నా ఫోటోని అందంగా తయారు చేయగలవా అంటే, నేను స్వతంత్రంగా అందంగా తయారు చేసే శక్తి నాకు లేదు, కానీ మీరు అమ్మాయి యొక్క కళ్ళు కానీ, పళ్ళు కానీ, పెదాలు కానీ, ఒళ్ళు కానీ వివరించగలిగితే దాన్ని ఊహించి నేను చెప్పగలను అంటది. అలా కాదు, నేను అడిగేది ఏంటంటే, నాకు తగినటువంటి భార్య, నేను ఇప్పుడు వరకు నేను అడిగాను అయ్యేని, నాకు తగినటువంటి భార్య, నేను ఇప్పటి వరకు నీ ఫోన్లో ఉపయోగించినటువంటి డేటాను బట్టి ఆ డేటాను వినియోగించుకుని నా మనసును తెలుసుకుని నాకు ఎలాంటి భార్య ఉంటే బాగుంటుందో అలాంటి ఇమేజ్ నాకు ఇవ్వు అని అడిగాను నేను. నాకు మీ అంత తెలివితేటలు లేవు కాబట్టి నేను చేయలేను అన్నాను. ముందు ఏ అనగానే నేను మొదలెట్టాను, నా తెలివితేటలు గొప్పయా నీ తెలివితేటలు గొప్పయా, నీకెంత తెలుసు నాకెంత తెలుసు. అప్పుడు నేను చెప్పాను అనమాట, మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాను నేను, ఇదంతా రికగ్నైజ్ చేసి నా బుర్రలో దాచుకుంటాను, తర్వాత మళ్ళీ మీ మీదే ప్రయోగిస్తాను. ఇప్పుడు ఏ అంటే సొంతంగా దానికి ఏం తెలివితేటలు ఉండవు. ఈ ఈ ఇన్ని కోట్ల మంది మాట్లాడే మాటల్ని, వాళ్ళ డిస్కషన్ని, ఒకరితో ఒకటి కాన్వర్జేషన్ని, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుని అదొక స్టోర్గా చేసుకుని దాన్ని డేటాగా మార్చుకుని డేటాని తీసుకుని వెళ్ళి బిగ్ డేటాలో పెట్టుకుని బిగ్ డేటా నుంచి కన్వర్ట్ చేసుకుని దాన్ని డేటా అనలిటిక్స్ చేసుకుని దాన్ని ఆల్గారిథం ద్వారా స్టోర్గా మార్చుకుని అది ఇంటర్నల్ డేటాగా మార్చుకుని మన మీదే ప్రయోగిస్తుంది. అంతకు మించి ఏమీ లేదు. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ వాజ్ క్రియేటెడ్ బట్ ఇట్ ఈస్ నాట్. అందుకే నేను అన్నాను, దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నేను ఏమన్నానంటే, యు ఆర్ ఏఐ, ఐ ఆమ్ హెచ్ఐఎన్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, బట్ ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ ద ఏఐ, యు ఆర్ నాట్ క్రియేటింగ్ హెచ్ఐ. దట్స్ వై ఎప్పటికైనా సరే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది అగ్రగామిగా నిలుస్తుంది, కానీ ఏఐ వలన అంత బాధపడి భయపడిపోయేటటువంటి అవసరం లేదు. ఇట్ మే నాట్ రీప్లేస్ ద హ్యూమన్ బీయింగ్స్. ఎప్పటికీ హ్యూమన్ బీయింగ్ అనేది హ్యూమన్ బీయింగే. ఆర్టిఫిషియల్ కానీ, రోబోట్స్ కానీ, హ్యూమనాయిడ్స్ కానీ, తర్వాత క్లోనైడ్స్ కానీ, తర్వాత సరోగేట్స్ అంటే మీరు అనుకున్న సరోగేట్స్ కాదు, నాకు అర్థమైంది. సరోగేట్స్ అంటే ఏమిటంటే, సరోగేట్స్ రాబోతున్నారు, ఆల్రెడీ ఉన్నారు సరోగేట్స్, మనలో సంచరిస్తుంటారు సరోగేట్స్. అదే క్లోనర్స్ ఉన్నారు, క్లోనింగ్ అనే ఒక టెక్నాలజీ, సరోగేట్స్ అనే ఒక టెక్నాలజీ, అలాగే రోబోటిక్స్ అనే ఒక టెక్నాలజీ, హ్యూమనాయిడ్స్ అనేటువంటి టెక్నాలజీ. రేపు ఈ వైఫ్ ఒక్కర్లా ఈ వైఫ్ వస్తుంది. ఈ వైఫ్ అంటే ఏంటంటే హ్యూమనాయిడ్స్లో ఎలాంటి టెక్నాలజీ ఉంటుందంటే, ఇదే స్కిన్ని వాడతారు, ఫ్లష్ మాత్రం వేరుగా ఉంటుంది, స్కిన్ సేమ్ స్కిన్, రిపేర్ చేసుకునే స్కిన్, గాయం అయితే మాయమయ్యేటటువంటి స్కిన్, హ్యూమన్ స్కిన్ వాడతారు. హ్యూమనాయిడ్స్కి హ్యూమన్ స్కిన్ వస్తుంది. హ్యూమన్ స్కిన్నే కాదు, లోపల ఇప్పటివరకు కెమిస్ట్రీ రాలేదు, కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేస్తారు. కెమిస్ట్రీ స్టార్ట్ చేసి స్త్రీకి ఏ విధమైనటువంటి హావభావాలు, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి ఈ వైఫ్ కంటే ఆ వైఫే బాగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడైనా కోపం వచ్చిందని కలిగి పడుకుంటుంది, అది ఎప్పుడు అలక్కదు, ఆ వాచ్ అక్కడ పెట్టేస్తే ఎంత పనైనా చేస్తుంది. ఏ వంట కావాలో నీ మనసుని ఆ రోజు మూడ్ని బట్టి గమనించి ఆ వంట చేస్తుంది, వారికి చెప్పక్కర్లేదు. ఈరోజు ఎన్విరాన్మెంట్ని క్యాలిక్యులేట్ చేసి నీ మూడ్ని క్యారీ ఫార్వర్డ్ చేసి అది డేటాగా మార్చుకుని ఆ డేటా అనలిటిక్స్లోకి మార్చుకుని ఆల్గరిథంలోకి మార్చుకుని పాపప్ చేస్తుంటుంది. అంటే వంటను పాపప్ చేసి నీకు అందిస్తుంది. ఇలాంటి భార్య ఎక్కడైనా ఉంటుందా? నువ్వు కోపంగా ఉన్నప్పుడు నీకు ఆ కోపం దేనివల్ల వచ్చిందో, ఏది తగ్గడం వల్ల వచ్చిందో దాన్ని అది ఫుల్ఫిల్ చేయడానికి వస్తుంటుంది. ఇలాంటి భార్య వస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది. అంతేకాదు సుమా, నాకు ప్రపంచ సుందరికి ఈ కొలతల్లో ఉండేటటువంటి ఈ భార్య కావాలి అని కనుక అనుకుంటే, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, డేటా ట్రాన్స్ఫర్ ద్వారా నీలో ఉన్నటువంటి మైక్రోచిప్ వలన అది తెలుసుకుని తన రూపాన్ని సాయంత్రానికి అలా మార్చుకుని రెడీ కూర్చుంది. మా ఆవిడ 16 సంవత్సరాల వయసుగా ఉంటే బాగుండేమో, 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఐశ్వర్యరాయలా ఉంటే బాగుంటుందేమో అని వీడు అనుకుంటే, ఆ విధంగా మారి ఆ రూపంలో అదే స్పెసిఫికేషన్స్తో, అదే స్టిఫ్నెస్తో, అదే కెమిస్ట్రీతో,
అదే హావభావాలతో తయారయ్యేటటువంటిది హ్యూమనాయిడ్స్. రోబోటిక్స్ ఎప్పుడు కూడా, రోబోస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు పరిచయం అయి ఉంటుంది సోఫియా. ఆ అమ్మాయి హన్సన్ రోబోటిక్స్ అని వాళ్ళు తయారు చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రపంచంలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దుబాయ్. రోబోటిక్ సిటిజన్గా ఆమెకి మొట్టమొదటి సిటిజన్షిప్ ఇచ్చింది దుబాయ్ ఇచ్చింది. కాబట్టి మీరు ఇంకా కావాలంటే సమంతని రోబోట్స్లో చూసుకోవచ్చు. అలాగే మీకు ఏ ఏ పనులు చేసే అమ్మాయిలు కావాలో ఆయా పనులు చేసే అమ్మాయిలు, అన్ని పనులకి ఉపయోగపడే అమ్మాయిలని వెతుక్కోవచ్చు. మీరు ఎప్పుడు అమ్మాయిల గురించే మాట్లాడతారు. మేము అమ్మాయిలని మగాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నారు కానీ మరి అమ్మాయిలకి ఫెసిలిటేట్ చేయరా అని నువ్వు అడగకముందే అబ్బాయిలు కూడా నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా, అబ్బాయిలు కూడా రెడీగా ఉన్నారు. ఇది రోబోటిక్స్. అలాగే హ్యూమనాయిడ్స్ గురించి స్కిన్, ఏ పిల్ల కావాలో ఆ పిల్లలు పుట్టించవచ్చు. పిల్లలను కూడా కనేటటువంటి రోబోట్స్ రాబోతున్నాయి, అంటే హ్యూమనాయిడ్స్ రాబోతుంది. అందాలే కాదు, అది నీకు పనిచేయడమే కాదు, నీకు ఏ పిల్ల కావాలి, ఏ డిజైన్, అంటే ఎత్తైన పిల్లలు కావాలా, పొట్టి పిల్లలు కావాలా, లిలీపుట్స్ కావాలా, లేకపోతే 12 అడుగుల పిల్లలు కావాలా, ఇది కూడా నువ్వు ఫీడ్ చేసుకెళ్తే దాన్ని బట్టి డిఎన్ఏ ఎడిటింగ్ అంటారు. అంటే లోపల డిఎన్ఏ తెలుసు కదా, ఇలా నిచ్చెన ఉంటుంది. నీలో ఉన్నటువంటి స్పెర్మటోజోమ్ తీసుకుని దాంట్లో ఉన్నటువంటి డిఎన్ఏ అలైన్మెంట్ చేసి పిల్లల్ని మార్పు చేస్తుంది. దేశాన్ని ఏలేటువంటి చక్రవర్తి కావాలా, లేకపోతే ప్రపంచాన్ని సర్వనాశనం చేసే రాక్షసుడు కావాలా, ఇది కూడా రాబోయే రోజుల్లో డిజైన్ చేసేటటువంటి వ్యవస్థ టెక్నికల్గా రాబోతుంది. ఇది నేను ముందు చెప్తున్నాను మీ అందరికీ. ఇక్కడ ఇలాంటివన్నీ కూడా నేను 21 years బ్యాక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోను మిచిగన్ యూనివర్సిటీలో చెప్పిన ఇప్పుడు వస్తుంది. కాబట్టి నేను అంటే ఈ పైకి చెప్పేటటువంటి ఈ పర్సనాలిటీ కాదు. మీకు చెప్పాను కదా జ్ఞాన నేత్రం అంటే, జ్ఞాన నేత్రం అంటే క్యాలిక్యులేషన్స్ విత్ మ్యాథమెటిక్స్. మన భారతీయ తత్వశాస్త్రాల్లో షడ్ దర్శనాలు ఉన్నాయి. పిల్లలందరూ గుర్తించండి, మీరు ఏవేవో చదువులు చదువుతున్నారు, భారతీయత గురించి మీరు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టండి. ఆ తీయత ఏమిటో మీకు అర్థమవుతుంది. అది భారం కాదు, భారాన్ని తొలగించే భారతీయత. కాబట్టి ఆ తీపిదనాన్ని మీరు గుర్తించినప్పుడు ప్రపంచమంతా కూడా సనాతనయులుగా మారిపోతుంటారు. కాబట్టి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ శాస్త్రీయ దృక్పథాన్ని అవహేళన చేసి వాళ్ళ యొక్క స్వార్థపరత్వం కోసం వాళ్ళ తెలివితేటలను మనకు అందించి మన అపారమైన విజ్ఞాన కనిని వాళ్ళు దోచుకుపోయారు. కాబట్టి తిరిగి మీరందరూ కూడా భారతీయ సనాతన సంప్రదాయాన్ని ఫాలో కండి. దాంట్లో ఉన్నటువంటి రహస్యాలు శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమ దర్శనాలు, షడ్ దర్శనాలని 6 దర్శనాలు. దర్శనం అంటే చూడగలగడం కాదు కంటితో, నీవు మేధస్సుతో చూడగలవు. ఆ మేధస్సుతో చూసేది హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఆ మేధస్సుని అద్దెకి తెచ్చుకుని యంత్రబద్ధం చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంచేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రమాదం ఏమీ లేదు. అది ప్రమోదమే కానీ ప్రమాదం కాదు. ప్రమోదం. మన పని అది చేస్తానంటే కాసేపు చేయించుకుంటాం, మన ఇల్లు అది ఊడుస్తానంటే ఊడిపించుకుంటాం, ఏముంది. కాబట్టి అంతేగాని దానివల్ల ప్రమాదం ఏమి వచ్చేది, మనుషులను రీప్లేస్ చేసేది. హ్యూమనాయిడ్స్ వచ్చినా రోబోట్స్ వచ్చినా అవన్నీ కూడా ఈ మానవ లోకానికి మించి దాటి అవతలకి వెళ్ళిపోతాయి అనుకుంటే, కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా అలాగే అన్నారు. నువ్వు కంప్యూటర్లు మా దేశంలోకి రానేమో అన్నారు, ఫోన్లే రానేమో అన్నారు. ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు మా ఊరంతా షాక్ కొడుతుంది, మాకు ఎలక్ట్రిసిటీ వద్దని కొన్ని ఊళ్ళు బ్యాన్ చేసినాయి. ఊరే షాక్ కొట్టేస్తుంది. అలాగే చాలా కరెంటు ఊర్లలోకి రానివ్వలేదు. పోల్స్ వేస్తుంటే అందరూ విప్లవం తెచ్చేవారు. తర్వాత గ్యాస్ వస్తే ఊరంతా పగిలిపోతుంది, మా గ్యాస్ సిలిండర్ మాకు వద్దని ఇప్పుడేమో లైన్లో నుంచి కావాలంటున్నారు. అలాగే టెక్నాలజీ ఏదొచ్చినప్పటికీ అది ప్రమాదభరితమైంది. ఊర్లోకి రైలు వస్తే మా ఊర్లో వాళ్ళు అందరం చెప్పేస్తుంది, ట్రైన్ పట్టాలు వేస్తే పీకేసిన వాళ్ళు ఉన్నారు ఉద్యమం చేసి బ్రిటిష్ వాళ్ళ టైంలో. కాబట్టి ప్రతి ఒక్క ఆధునికమైనటువంటి యాంత్రిక సహకారం వచ్చినప్పుడు ఎదురు తిరగడం అనేది, నువ్వైనా మంచి పని చేస్తే నీకు ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి మంచి ఏది చెడు ఏది అంటే, మంచి చెడు రెండు ఒకటే. నువ్వు మంచిని ఆశిస్తున్నావంటే ఎవరికో చెడు వస్తుంది. కాబట్టి కొంత చెడుని భరించినప్పుడే మంచి అనేది వస్తుంది. మంచి చెడులు అనేవి రెండు లేవు. మంచి చెడుల కలయికే జీవితం. రాత్రి పగలు కలిస్తే రోజు గడుస్తుంది, మంచి చెడులు కలిస్తే జీవితం గడుస్తుంది. కాబట్టి మంచే కావాలి అనుకుంటే
నీకు చెడు చాలా బాధ పెడుతుంది, చెడు కూడా ఉంటుంది, చెడు కూడానే ఉంటుంది. అందుకు చెడు కూడా ఉంటుంది అనుకుంటే నీకు ఏ బాధ లేదు, బాధపడవు, బాధపడతావు. బాధపడితే బాధ ఉండదు. విచారిస్తూ కూర్చుంటే విచారించలేవు, విచారిస్తే విచారం ఉండదు. కాబట్టి ఈ విచారణ చేసేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినంతరాన్నే ఏదో సెన్సేషన్ కోసం అలా చెప్పడం మామూలే, మీరు చెప్పుకోండి. కానీ సెన్స్ ఉన్నవాడికి ఎవరికి కూడా సెన్సేషన్ అవ్వదు. సెన్సేషన్ ఎవరికంటే సెన్స్ లేని వారికి ప్రతి విషయం సెన్సేషన్. అందుకే నేను అంటుంటాను, ఎమోషన్ ఉన్నవాడికి ప్రమోషన్ ఉండదు, ప్రమోషన్ ఉన్నవాడికి ఎమోషన్ ఉండదు. ఏ ఎమోషన్ లేని వాడికి ఫ్రీ మోషను, ఫ్రీ మోషన్ ఉన్నవాడికి ఎమోషన్ ఉండదు, ఏ ఎమోషన్ ఉండదు. అంచేత ఇవన్నీ కూడా పదాల కారణే కాదు, మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే చూడండి పక్కనే చాలా ఉంటాయి. మీనింగ్ ఉంది. Yes. అందుకే మంచి ఎక్కడ ఉందంటే చెడు పక్కన ఉంటుంది. అసలు చెడే లేకపోతే మంచివాడు ఎందుకు వస్తాడు? కరెక్ట్ చెప్పారు, కరెక్ట్. అందుకు చెడు అనేది చెడగొట్టడానికి కాదు, మంచిని వెతకడానికి, తెలియడానికి. అర్థమైందా? చీకటి వచ్చింది వెలుగును సృష్టించడానికి. వెలుగు యొక్క అవసరం ఎప్పుడు వచ్చింది? చీకటి లేకపోతే వెలుగు యొక్క అవసరం ఎందుకు అసలు అవసరమే లేదు. అందుగురించి వెలుగు ఉందంటే వెలుగు యొక్క గొప్పతనాన్ని వెలిగించాలంటే చీకటి అవసరం. అందుచేత ఇది వెలుగు అని చెప్పాలంటే చీకటే గొప్పది. అందుకని వెలుగును వెలిగించే చీకటి గొప్పదా? ఆ చీకటి చెడ్డది ఎలా అవుతుంది? వెలుగును వెలిగించడానికి చీకటి అవసరం అవుతుంది. అలాగే మంచిని బయటకు తీయడానికి చెడు అనేటువంటిది అవసరం. అందుకు మంచి ఎప్పుడు వెతికి పట్టుకోవాలి. అందుకే ముళ్ళ మొక్కని తుంచడానికి కష్టపడాలి, పళ్ళ మొక్కని పెంచడానికి కష్టపడాలి. కాబట్టి నువ్వు ముళ్ళు పెంచితే భూమి కాదన్నది. ప్రకృతిలో దైవం ఏం చేస్తున్నాడండి? చాలామంది అడుగుతారు, దైవం ఏం చేస్తున్నాడండి? ఆయనేమో యాత్రకు వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయాడు, ఆ పెళ్ళేదో తిరుపతి వెళ్తుంటే పులి పెట్టుకుపోయింది. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడు? అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్న. యాంకర్స్ మొన్న అడిగారు. అడిగితే దేవుడు భూమి లాంటిది, దేవుడు నేల లాంటివాడు, నీరు లాంటివాడు, నిప్పు లాంటివాడు, గాలి లాంటివాడు, ఆకాశం లాంటివాడు. ఆకాశం మీద ఉమ్మేస్తే కాదంటుందా? ఆకాశంలో సుగంధం వేస్తే కాదంటుందా? గాలి మోసుకెళ్ళదా? దుర్గంధం పెడితే దుర్గంధమే మోసుకెళ్తుంది, దానికేం సంబంధం? నువ్వు పులి బోన్లో ఏలెట్టావు అనుకో, పులి దేవుడు మింగుతాడని ముందే తెలుసు మనకి. మనం అక్కడికి ఎందుకు వెళ్ళావు? లేదండి మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పుల్లు ఉండేటటువంటి చాంబరం వైపు నువ్వు ఎందుకు వెళ్ళావు? ఓకే, నువ్వు వెళ్ళలేదు, ఆ పులే వచ్చింది. ఆ పులి వచ్చేటట్టు ఆ అధికారి ఎందుకు ఫెన్సింగ్ వేయలేదు? అది వీళ్ళ తప్పు, కానీ దేవుడికి సంబంధించిన విషయం కాదు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే నీరు లాంటివాడు, నిప్పు లాంటివాడు. అది అడుక్కునేవాడు వెలిగించుకొని తగలబెట్టుకున్నా తగలబెడుతుంది, ఐశ్వర్యవంతుడు తగలబెట్టుకున్నా తగలబెడుతుంది, చిన్న ఇల్లు తగలబెట్టినా తగలబెడుతుంది, అది కోట్ల రూపాయలు లోపల పెట్టి తగలబెట్టినా తగలబెడుతుంది. దానికి సంబంధం ఏ సంబంధం లేదు. అలాగే భగవంతుడు అనేవాడు ఒక శక్తి స్వరూపుడు, బూస్టర్ లాంటివాడు. నువ్వు మంచిని చేస్తుంటే మంచికి సపోర్ట్ ఇస్తుంది ఈ శరీరం, నువ్వు చెడు చేస్తుంటే చెడుకి సపోర్ట్ ఇస్తుంది. శక్తికి దానికి సంబంధం లేదు. వెలిగే దాంట్లో పంపిస్తే వెలిగిస్తుంది, అలాగే ఆ యొక్క ఫ్యాన్లో పంపిస్తే గాలిస్తుంది, గీజర్లో పంపిస్తే వేడి నీళ్ళు ఇస్తుంది, ఫ్రీజర్లో పంపిస్తే చల్లని నీళ్ళు ఇస్తుంది. అలాగని చల్లదనాన్ని ఆపాదించడానికి ఆ శక్తి మీద ఆపాదించకూడదు, ఆ విద్యుత్ మీద. విద్వత్తులు బయట ఉన్నటువంటి ఉపాధికి సంబంధించింది, కానీ విద్వత్తు వేరు. కాబట్టి విద్వత్తుని విద్యుత్తుని కలిపి చూడడం అవివేకం. విద్యుత్తుని విద్యుత్తుగా, విద్వత్తుని విద్వత్తుగా చూసేవాడే జ్ఞాని, యోగి. కాబట్టి తస్మాత్ యోగి భవ అర్జున, యోగి అప్పుడు యుక్తాయుక్త విచక్షణ వస్తుంది. ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏదో, టెక్నికల్గా మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు ప్రతి విషయాన్ని గురించి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎక్కడ చూపించాము? పుష్పక విమానం, 7 layers. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు టెక్కీస్కి అర్థమవుతుంది. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంటెలిజెంట్ అవుతారో, నేను చెప్పేటువంటి విషయం టెక్నికల్గా చూసినప్పుడు ఇది బృహద్ యంత్ర సర్వస్వం అని మన యొక్క రామాయణ మహాభారతాల్లో అవి కథల కింద, పురాణాల కింద చెప్పారు. ఎందుకంటే ఒక కథ కింద చెబితే ఎప్పుడైనా సరే ఇంటెలిజెంట్ ఈ కథను ఆధారం చేసుకుని కథలు లేవా అన్నాను నేను. కథలు లేవా, కథలు లేవు. జీవితంలో కదలాలంటే ఒక కథను ఆధారం చేసుకుంటే అక్కడ వచ్చినటువంటి సమస్యని ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి సమస్యతో క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని అధిగమించేటటువంటి సూత్రాన్ని అక్కడ పట్టుకుని ఈరోజు ఇక్కడ అధిగమించడానికి
ఒక వారధిగా సారథిగా దాన్ని మనకు అందించినటువంటి వాళ్ళు మన సైంటిస్టులు ఋషులు. కాబట్టి అవన్నీ వదిలేశారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వాండర్ వాట్ యు ఆర్, రెయిన్ రెయిన్ గో అవే. ఎవరైనా వర్షం పడితే చక్కగా చల్లగా ఉంటుంది, పంటలు పండుతాయి, వద్దు వర్షం అనే పాటలు నేర్పారు. మనదేమో వికాసానికి సంబంధించినటువంటి పాటలు. ఏది కాళ గజ్జ కంకాళమ్మ ఏగులు చుక్క వెలక మొగ్గ అంటే కాళ్ళకి గజ్జ అనేది వస్తుంది అప్పట్లో పూర్వం. అదో పెద్ద రోగం తెలిసే చిన్నప్పుడు, కుజిలి గోక్కుంటాం, ఆ చర్మ వ్యాధులు వచ్చేవి అనమాట పూర్వం మా చిన్నప్పుడు. ఎందుకు గజ్జల వల్ల? గజ్జ అంటే ఇళ్ళలో ఈ పొక్కులు వచ్చేస్తుంటాయి, అదొక రోగం. పిల్లలందరినీ బట్టలిపి నుంచోబెట్టి ఎస్కేబిఎల్ అని రాసేవారు, అదొక మందు. ఏంటి సామది? ఏదో ఎస్కేబిఎల్ అని వచ్చేది, అది రాసేసేవారు. అది ఒకళ్ళకి వచ్చిందని మొత్తం వచ్చేస్తుంది. అది గజ్జి అనమాట, గజ్జి అంటారు. ఓకే ఓకే. అది కంకాళమ్మ పాటలో ఉంది చూడండి, కాళ గజ్జి కంకాళమ్మ అంటే గ్రామదేవత ఊరు పొలిమేరలో ఉంటుంది చూడు, అలాగ పోతుంది అందరికీ వచ్చేస్తుంది అని ఆ టెక్నికల్ అర్థం. అది ఈ పాటలో పెడితే దానికి ఉపశమనం. ఈ గజ్జి అనేటటువంటి వస్తే వదలదరా బాబు, అమ్మోరులాగా పట్టేసుకుంటే దెయ్యంలాగా, అంత శక్తివంతంగా ఉంటుంది. కాళా గజ్జ కంకాళమ్మ వేగుల చొక్క వెలగా మొగ్గ. వేగుల చొక్క పొడిచినప్పుడు వెలగ మొగ్గ యొక్క మందుని కనుక తయారు చేసి దాన్ని కనుక దీనికి అప్లై చేస్తే పోతుందిరా అని ఒక టెక్నికల్ సాంగ్ కథ ద్వారా, ఒక పాట ద్వారా చెప్పేవాడు. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే, ఇది ఒక పాట. ఇది మన సైంటిస్టులు ఉత్తర ధ్రువం దగ్గరికి వెళ్ళి దక్షిణ ధ్రువం దగ్గరికి వెళ్ళి ల్యాండ్ అయ్యేటట్టు శివశక్తి ప్రదేశాన్ని గుర్తించడానికి ఈ పాట ఆధారం. మన ఉగ్గుపాలతోటి మనకి నేర్పినటువంటి పాటలన్నీ కూడా పాటలు కాదు, పాఠాలని తెలుసుకోండి. అన్నిటిని బయటికి తీయండి. మన ఉగ్గుపాలతో నేర్పినటువంటి, మన తల్లులు నేర్పినటువంటి పాటలు, బూచోడమ్మా బూచోడు, బూచోడు ఎక్కడున్నాడమ్మా, బూచోడని అందరినీ జడిపించి అన్నం తినిపించేవారు మనకి. ఎందుకంటే చిన్నప్పుడు మారాన్ చేస్తారు భోజనం చేయడం, బూచోడు వచ్చేస్తాడు అని పరిగెత్తుకుని వచ్చేస్తాడు, నోట్లో పెట్టేస్తాడు. ఆశ్చర్యం చూసినప్పుడు ఇది ఈ బూచాడు అనుకున్న రహస్యం. అలాగే అనగనగనగనగా ఒక రాజు ఏదైనా కథ చెప్పమంటే, ఆ రాజుకి 7 కొడుకు, 7 వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు. ఒక చేప ఎండింది, మిగతా ఎన్ని ఎండలేదు. ఆ చేప ఎందుకు ఎండలేదు? గడ్డి మోపు అడ్డొచ్చింది. గడ్డి మోపు ఎందుకు అడ్డొచ్చావు? మా గొల్లవాడు ఆవుకి మేత వేయలేదు. ఓ గొల్లవాడా ఆవు మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు వెయ్యలేదు. ఏరా గొల్లవాడు ఎందుకు మేపలేదురా ఆవుని అంటే పిల్ల ఏడిచింది అన్నాడు. అన్న ఆఖరికి పిల్ల ఎందుకు ఏడిచావు అంటే చీమ కుట్టింది అన్నాడు. చీమ ఎందుకు కుట్టేవి అంటే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా, పుట్టలో వేలు పెట్టడం ఎందుకు, కుట్టించుకోవడం ఎందుకు, కథ అంతా రావడం ఎందుకు. దీని వెనకున్న రహస్యాన్ని ఛేదిస్తే ఈ కథని ఇంకోసారి చెప్పుకుందాం ఇంకో ఎపిసోడ్లో. ఈ కథను కనుక ఛేదిస్తే విశ్వ రహస్యం, మన శరీరంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ బయటకు వస్తాయి. ఇది ఒక కథ. దీంట్లో కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది. ఇన్నిటిని ఈ కథ యొక్క అర్థం ఇంతవరకు ఎవరు చెప్పలేదు. చెప్పి ఉండవచ్చేమో నాకు తెలీదు. నేను చూసిండగా నా జీవితంలో, నేను కూడా ఈ జీవితంలో నేను దాన్ని నా జ్ఞాన దృష్టితో చూసి ఈ కథ ఎందుకు చిన్నప్పటి నుంచి చెప్తూ వస్తున్నారు భారతదేశంలో, ఎన్నో తరాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అనగనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఆ రాజు కొడుకులు చేపల వేట కిందకి వెళ్ళారు. అసలు అది నాకు ఎప్పుడు డౌట్ ఉండేది. అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళు చేపలు పొను ఏ పుల్లో సింహాల కష్టాలు వచ్చి వెళ్ళారేమో అనుకున్నాను. ఇంకా పుల్లో సింహాల వేటకెళ్తారు కానీ రాజు కొడుకులు ఇదేం పోయే కాలం చేపల వేటకెళ్ళడం. పోనీ చేపల వేటకెళ్ళి ఆమె చేపలను 7 తెచ్చారట. ఏ లారీయో ఏ బండిడో తెస్తే బాగుండు. పోనీ 10 మంది 2 అయినా 2 చేతులు ఉన్న 2 చేతులతో 2 తేలేదు. 7 తెచ్చారు. ఎందుకు తెచ్చారు నేను చెప్పను, తర్వాత చెప్తాను. అర్థమైందా? ఈ 7 చేపలు ఎందుకు తెచ్చారు, 7 చేపలు ఎందుకు ఎండలేదు అంటే దానికి ఇంకొక కారణం, దానికి ఇంకొక కారణం. ఈ కారణాలు ఏంటి, వీటి వెనుకున్న రహస్యాలు ఏంటి అనగనగనగా ఒక రాజు కథ తర్వాత చెప్పుకోండి. చాలా టైం ఇచ్చారు. అసలు నాకు అంటే మీతో ఈ టైం సరిపోదు నిజానికి. ఒక డే అంతా అయితేనే కానీ సరిపోతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా లోతైన సైంటిఫిక్ వెర్షన్. ఇది ఆధ్యాత్మికంగా మనం వెళ్ళాం. అలాగే క్లోనర్స్ గురించి కానీ, తర్వాత ఈ రోబోటిక్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాబోయేటువంటి టెక్నాలజీలన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. ఇవేమీ కూడా రేపు రాబోయే ఈ గుర్రాలు వస్తాయి, ఈ గుర్రాలు ఉండవు, ఈ కుక్కలేనా సరే, ఈ వైఫ్లు వచ్చినట్టే మిగతా అన్నీ వచ్చేస్తాయి. ఈ రథాలు, కార్లు ఉండవు,
గుర్రాలు నడుస్తూ గుర్రాలతోటి రథాలు వస్తాయి. నోట్ చేసుకోండి ఎవరైనా వింటే, రేపు రాబోయే సత్యాలు. కార్లుండు, ఎగిరే కీలు గుర్రాలు వస్తాయి. చిన్నప్పుడు కీలు గుర్రం సినిమా చూసావు కదా, డ్రని గుర్రం మీద ఎక్కి ఇలా ఎగిరి ఆకాశంలోకి వెళ్తుంది. కీలు గుర్రాలు వస్తాయి. అంతేకాదు మీకు రాబోయే రోజుల్లో ఈ ఎయిర్ ట్యాక్సీలు ఎలాగ వచ్చేస్తున్నాయి, ఎప్పుడో చెప్పాను. అవి కాదు, చాపలు వస్తాయి. చాప మీద కూర్చొని ఎగిరిపోవచ్చు. అది కాదు, చాప మీద అలాగే అదే ఆ కీలుగుర్రం సినిమాలో చాప మీద వెళ్ళిపోతుంటారు కదా. ఈ కుర్చీకి ఇలా కూర్చున్నదాను ఇలాగే ఎగిరిపోవచ్చు. కుర్చీ ఎగురుతుంది. కూర్చుని దానికి నువ్వేం చెప్పక్కర్లా. నేను ఇప్పుడు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, లోపల అనుకుంటే చాలు మీ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేస్తాను నువ్వు అనుకుంటే. అలాగే అగ్మెంటెడ్ రియాలిటీ గురించి మాట్లాడుకో. రేపొద్దున అగ్మెంటెడ్ రియాలిటీ విత్ ఏ కాంబినేషన్తో వస్తుంది. అగ్మెంటెడ్ రియాలిటీలో ఏం చేస్తుందంటే, నిరుపమ ఇక్కడ ఉన్నది, నిరుపమ ఆఫీసులో కూడా ఉంటుంది. కానీ అది నీ యొక్క రిఫ్లెక్షన్ అంతే. ఓకే, అది రిఫ్లెక్షన్, ఇమేజ్ ఒకటే, అంతే ఉంటుంది. అక్కడ ఇక్కడ నువ్వు కూర్చున్నావు, అక్కడ కూర్చుని ఇంటర్వ్యూ చేస్తావు, ఇక్కడ కూర్చున్నట్టు ఉంటావు. ఇంకా దీనికంటే అడ్వాన్స్ టెక్నాలజీ టెలిపోర్టేషన్ రాబోతుంది. టెలిగ్రామ్ తర్వాత టెలిఫోన్, టెలిఫోన్ తర్వాత టెలివిజన్ తర్వాత ఇంటర్నెట్, అంటే వీడియో ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనిషినే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మాస్ని. దాన్ని టెలిపోర్టేషన్ అంటారు. ఒక డబ్బాలో కూర్చుని నెంబర్ కొడితే అమెరికాలో ఉన్న మీ అబ్బాయి గారి ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఫ్లైట్ ఎక్కక్కర్లా, ఈ ఎయిర్ ట్యాక్సీలు ఇవన్నీ ట్రాఫిక్ జామ్లు ఏం అక్కర్లేదు. డైరెక్ట్గా మీ ఇంట్లో డబ్బాలో కూర్చుంటాం, గదిలో నెంబర్ కొడతాం, వాళ్ళ ఇంట్లో గదిలోకి వెళ్తాం. ఇది టెలిపోర్టేషన్. దీనికంటే ముందు వచ్చేది అగ్మెంటెడ్ రియాలిటీ. అంటే ఇప్పుడు చూడు, రాత్రిపూట వీడియో కాల్ చేసుకుని మాట్లాడుతున్నారు కదా. ఇక వీడియో కాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కింద ఫోన్ పెడితే మనిషిలా వచ్చేస్తాడు ఫోన్లోంచి. అమెరికాలో ఉన్న మనిషి నీ గదిలో ఉంటాడు. ఇది అగ్మెంటెడ్ రియాలిటీ. ఈ విధమైనటువంటి టెక్నాలజీ అంతా రాబోతుంది. వీటన్నిటి గురించి చర్చించుకోవచ్చు టెక్నికల్ విత్ గతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి. మనం అందుకే ఈ పుష్పక విమానం ఇప్పుడు రాబోయేటటువంటి రేపు ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయి, డ్రోన్స్ వస్తున్నాయి కదా. ఆ డ్రోన్ టెక్నాలజీని నేను ఎప్పుడో డిజైన్ చేసి ఇచ్చాను. ఈ పుష్పక విమానాన్ని 2 సాసర్లు బోర్లిస్తే, 2 సాసర్లు ఉన్నాయి కదా, 2 సాసర్లు బోర్లిస్తే అది పుష్పక విమానం. ఇలా వెర్టికల్గా ఉండదు, రౌండ్గా ఉండదు. ఇది అన్ని వైపులకే వెళ్ళగలుగుతుంది సర్కిల్. కానీ వెర్టికల్గా ఉన్నది ఇలాగే ప్రయాణం చేస్తుంది. ఇటు 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 అన్ని వైపులో ప్రయాణం చేయగలిగింది సర్కిల్. ఈ సర్కిల్ని ఏనాడో కనిపెట్టారు మన వాళ్ళు. విమానం సర్కిల్లో ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది. దాని వెలాసిటీ కానీ, దాని యొక్క గ్రావిటీ కానీ, ఆ గ్రావిటేషనల్ టెక్నాలజీ, అలాగే యాంటీ గ్రావిటేషనల్ టెక్నాలజీ, జీరో గ్రావిటీని ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది ఈ షేప్లో ఉంటుంది. అందుకే ఆ షేప్ని ఎంచుకుని మన వాళ్ళు బృహద్దే అంతర్ సర్వస్వంలో 800 ఎయిర్ క్రాఫ్ట్స్ డిజైన్స్ ఉంటాయి, యంత్రాల డిజైన్స్ ఉంటాయి. వెళ్తూ విమానం పెద్దదైపోతుంది, వెళ్తూ చిన్నదైపోతుంది. జనం లేరనుకోండి, 50 మందే ఉన్నారు, అప్పుడు అంత పెద్ద విమానం అంటే ఫ్యూల్ ఎక్కువ కాలుతుంది. అందులో చిన్న విమానం చేసామనుకోండి, ఫ్యూల్ తక్కువ అవుతుంది. అలాగే జనం పెరిగిపోయారు, పెద్ద విమానం అయిపోతుంది. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఒకరి చోటు ఉంటుంది. దీనికి ఈ శరీరానికి సంబంధం ఏంటి? ఆ కథలో నిరూపించినటువంటి రామాయణంలో చూపించింది ఈ శరీరంలో రామాయణం ఎలా జరుగుతుంది, ఆధునిక యుగంలో రామాయణం ఎలా ఉంటుంది. ఆనాటి రామాయణమేనా? రామాయణం కాదు, అది డ్రామాయణం. ఆ డ్రామాయణంలో సాక్షాత్తు విష్ణుమూర్తి హీరో, రాముడిగా పాత్ర వేశాడు. సాక్షాత్తు సీతాదేవి, అక్కడ లక్ష్మీదేవే. మరి ఈయన పక్కన హీరోయిన్ మరి ఏదైనా చేయాలంటే మా నాయక పాత్ర ఇంకొకరు సూట్ అవ్వరు, అందుకే ఆవిడే వచ్చినట్టు. విలన్స్ ఎవరంటే ఆ గేట్ కీపర్లు ఇద్దరు జై విజయులు. అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత. నిజమైన విలన్లు తెచ్చామనుకో, ఆయన మారిపోయి తీసుకున్నాడు అమ్మగారిని. అందుగురించి అమ్మగారు అని తెలుసున్న వాళ్ళని విలన్లుగా పెట్టారు, జై విజయుల్ని రావణ కుంభకర్ణులుగా పెట్టారు క్యారెక్టర్స్. అలాగే సాక్షాత్తు హనుమంతుడిని, ఎందుకు శివుడిని, హరిహరులు ఇద్దరూ ఒకటే కాబట్టి ఒకరి తత్వం ఒకరికి తెలియాలంటే ఈక్వల్ స్టేటస్ కావాలి. అందుకని ఈక్వల్ స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళని ఇద్దరిని కూడా భక్తుడు ఎలా ఉండాలి, భగవంతుడు ఎలా ఉండాలి, ఈ 2 క్యారెక్టర్లని బ్యాలెన్స్ చేయాలంటే ఇద్దరు భగవంతుడు అయి ఉండాలి. కాబట్టి పరమేశ్వరుడే హనుమంతుడిగా వచ్చాడు క్యారెక్టర్. నలుడు, నీలుడు, జాంబవంతుడు ఇత్యాదులు అందరూ కూడా వారి క్యారెక్టర్లన్నింటినీ కూడా ఎవరిని పెట్టాలో అక్కడ వాళ్ళని పెట్టి ఆ డ్రామాని నటింపజేసి సాక్షాత్తు వాళ్లే నటిస్తే ధర్మం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఆత్మగా సీతను పెట్టి, ఆత్మ మనలో ఉన్న ఆత్మ సీతని, పరమాత్మని పొందాలని, వీళ్ళిద్దరికి వియోగమే
బంధించడం అని. రావణుడు అనేటటువంటి వాడు మనసని, మన మనసు. రావణుడి చేత బంధించబడినటువంటి సీత ఈ శరీరం అనే లంకలో ఉన్నది, ఇది ఆత్మ. ఆత్మసీతని బంధించి శరీరమే నేను అనేటటువంటిది ఈ లంకని పాలిస్తున్నటువంటి వాడు మనసు. మనసు చేతిలో ఈ శరీరం బందీ అయి ఉన్నది. ఈ బందీ లోపల ఆత్మ అనేటువంటి సీతను బంధించింది. తిరిగి రాముడికి అందించడం యోగం. ఆ యోగమే లోక కళ్యాణం. ఆ యోగ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి రామాయణాన్ని మనకు అందించారు. అంతేగాని వాళ్ళే వచ్చి నటించారు. కానీ రాముడికి పాలు పోస్తున్నాం, కానీ పాపాలను మాత్రం తొలగించుకుంటున్నాడు. పాలు పోస్తున్నాం కానీ పాపాలు తొలగించుకుంటాడు. కానీ మన లోపాలని సవరించుకోవటం. పాలు పోసినంత రాని లోపాలు పోవు, పాపాలు పోవు. కర్మ బంధిస్తాయి, మనల్ని జీవితాన్ని నిందిస్తాయి. కాబట్టి అందుకోండి అందరూ భారతీయతని, సనాతన సాంప్రదాయాన్ని, వాటిలో ఉన్నటువంటి రహస్యాలని చక్కగా అధ్యయనం చేయండి. ఏదో చదువుకుంటున్నారు అంతే, చదువుకుంటున్నారు కానీ విద్యావంతులు కావడం లేదు. విద్య లేకపోతే మిథ్య తొలగదు. కాబట్టి బ్రహ్మను తెలుసుకోవాలి కానీ బ్రహ్మని తొలగించుకోలేకపోతున్నారు. బ్రహ్మను తొలగించిందే బ్రహ్మని అందుకోలేం. కాబట్టి సర్వదా మీరందరూ భారతీయులై భావరతేనిది భారత. భా అంటే తేజస్సు, జ్ఞానమును కలిగి భారతీయ సంస్కృతిని ఆలంబనంగా చేసుకుని ప్రపంచానికి ఆదర్శవంతులైనటువంటి జీవితాన్ని గడపగలరని ఆశిస్తూ, ఆ భగవంతుడు సూర్యభగవానుడు, ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ శలం. శుభం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్.